సూపర్ 6 అన్నారు, 7 అన్నారు కానీ పెన్షన్ తప్ప ఒక్క హామీ కూడా కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు బొత్స సత్యనారాయణ. గ్యారంటీ అంటే మోసం అని అర్థమవుతుందన్నారు. ప్రభుత్వం ప్రతిస్పందన చూసి అసెంబ్లీకి హాజరయ్యే విషయం ఆలోచిస్తామన్నారు బొత్స. ప్రభుత్వం స్పందించకపోతే మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు. ఈ ప్రభుత్వం 9 నెలలు అయింది, ఇంకా కొత్త బడ్జెట్ని పెడుతున్నారు. ఏదో చెప్తున్నారు, రేపు పెడతాం, ఎల్లుండి ఇస్తామని ఆశతో పెడుతున్నారు. ఇది ధర్మం కాదు. ఇది ఇలా మోసం చేయడం, ప్రజలను మోసం చేయడం ధర్మం కాదని చెప్తున్నాం. ఇవన్నీ చూస్తుంటే ఇంతకుముందు ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి ఇచ్చిన గ్యారంటీ ఏది ఉందో, గ్యారంటీ అంటే మోసం అనేదానికి అర్థమవుతుంది. ఇది కాదు, కరెక్ట్ కాదు. కాబట్టి ప్రజల తరఫున మేము అడుగుతున్నాం. మా బాధ్యత ప్రభుత్వం చెప్పవలసిందే, ప్రభుత్వం దానికి వివరణ ఇవ్వాల్సిందే, జవాబు చెప్పవలసిందే అనేది మా డిమాండ్. సూపర్ 6 అన్నారు, సూపర్ 6 కాదు, సూపర్ 8 కాదు, సూపర్ 1 వరకు 1.5